పరకామణి కేసుకు సంబంధించి టీడీపీ నేత పట్టాభి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. జరిగిన తర్వాత జూన్ 16, జూన్ 19 బోర్డ్ మీటింగ్లో రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ బోర్డ్ మీటింగ్లో ఇది ఆగస్టు 7, 2023న జరిగినటువంటి బోర్డ్ మీటింగు. దానిలో జూన్ 16 జరిగినటువంటి బోర్డ్ మీటింగ్లో ఉన్న అంశాలన్నీ కూడా మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తూ మరి వైవి సుబ్బారెడ్డి సంతకం పెట్టినటువంటి పరిస్థితి. దీనిలో చాలా స్పష్టంగా మరి ఏదైతే రెజల్యూషన్కి సంబంధించి మరి యాక్షన్ తీసుకున్నారో దానికి సంబంధించి కూడా చాలా స్పష్టంగా ఆర్డర్ పాస్ చేసినట్టు కూడా వాళ్ళు దానిలో పొందుపరచడం జరిగింది. అంతేకాకుండా ఇది కూడా చాలా కీలకమైనటువంటి బోర్డు రెజల్యూషన్. ఇది సెప్టెంబర్ 5, 2023న కరుణాకర్ రెడ్డి చైర్మన్గా జరిగినటువంటి టీటీడీ బోర్డు యొక్క రెజల్యూషన్ కాపీ, ఐటమ్ నంబర్ 258. దీనిలో ఒకసారి రెండో పాయింట్ చూడండి. ప్రీవియస్ మీటింగ్ ఆఫ్ ద టీటీడీ బోర్డ్ హెల్డ్ ఆన్ 19/6/2023. అంటే ఏ బోర్డు మీటింగ్లో అయితే రెజల్యూషన్ పాస్ చేశారో జూన్ 16న 159 రెజల్యూషన్ ద్వారా గిఫ్ట్ డీడ్ ఎగ్జిక్యూషన్కి సంబంధించి నిర్ణయం తీసుకున్నారో ఆ బోర్డు మీటింగ్ యొక్క వివరాలన్నీ కూడా మళ్ళీ సెప్టెంబర్ 5, 2023న కరుణాకర్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బోర్డు మీటింగ్లో చర్చకు తీసుకొచ్చి మళ్ళీ వాటిని పరిశీలించడం జరిగిందంటానికి ఇది సాక్ష్యం. ఇంకా కూడా నాకు తెలియదని నువ్వు బుకాయిస్తా ఉన్నావు. జూన్ 19న జరిగిన మీటింగ్లో స్వయంగా నువ్వే కూర్చున్నావు. నువ్వు చైర్మన్ అయిన తర్వాత, ఆగస్టులో నువ్వు చైర్మన్ అయిన తర్వాత సెప్టెంబర్లో మొట్టమొదటి బోర్డు మీటింగ్లో ఆనాటి జూన్ 19, 2023న జరిగినటువంటి బోర్డు మీటింగ్ రెజల్యూషన్స్ అన్నీ కూడా నీ దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశం లిఖితపూర్వకంగా ఇన్ రైటింగ్ ఐటమ్ నంబర్ 258 ద్వారా ఉంది అక్కడ. ఇంకా నీకు తెలియకుండా జరిగిందని ఎలా చెప్తావా? ప్రతి విషయంలో పరకామణి చోరీకి సంబంధించి ప్రతి ఒక్క విషయం నీకు తెలుసు అని చెప్పడానికి ఇంకా ఇంతకన్నా ఏం ఆధారాలు కావాలి? చోరీ జరిగినటువంటి మరుక్షణం, చోరీ పట్టుబడినటువంటి మరుక్షణం నుంచే నువ్వు రంగంలోకి దిగావు. నీ ప్రధాన అనుచరుడైనటువంటి సిఐ జగన్మోహన్ రెడ్డి ద్వారా కొన్ని సెక్షన్లో పెట్టకుండా ఆపావు. హడావుడిగా ఇంకొక అనుచరుడు అశోక్ కుమార్ ద్వారా ఎస్టేట్ కమిటీని అడ్డం పెట్టుకుని మే 12నే ఆస్తులు గిఫ్ట్ డీడ్ ద్వారా వితౌట్ ఎనీ బోర్డు రెజల్యూషన్ ఇవన్నీ కూడా చేశావు. ఆ బోర్డు మీటింగ్ జూన్ 19 బోర్డు మీటింగ్లో స్వయంగా నువ్వే కూర్చున్నావు సుబ్బారెడ్డి పక్కన. మళ్ళీ నువ్వు చైర్మన్ అయిన తర్వాత సెప్టెంబర్ 5న జరిగినటువంటి బోర్డు మీటింగ్లో మళ్ళీ జూన్ 19న జరిగినటువంటి ఆ రెజల్యూషన్స్ అన్నీ కూడా నీ దృష్టిలో పెట్టడం జరిగింది. ఇన్ని ఆధారాలు ఇవాళ మీడియా ముఖంగా రాష్ట్ర ప్రజలందరి ముందు ఉంచుతా ఉన్నా. భూమన కరుణాకర్ రెడ్డి యొక్క పాత్ర వైవి సుబ్బారెడ్డితో పాటు, ధర్మారెడ్డితో పాటు భూమన కరుణాకర్ రెడ్డి యొక్క పాత్ర పరకామణి చోరీ వ్యవహారంలో ఉంది 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 అని తెలియజేయడానికి ఇంతకంటే ఆధారాలు ఏం కావాలండి? మా పాపాన్ని కొడిగట్టి ఇంకా బుకాయిస్తావా నువ్వు నిస్సిగ్గుగా? నీ తెలుగు భాష ప్రావీణ్యం అంతా చూపిస్తా ఉన్నావు. ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా, కరుణాకర్ రెడ్డి నువ్వు మాట్లాడాల్సినటువంటి డైలాగ్ ఏంటో తెలుసా? ఘోర పాపాలు చేసి తిని కావున పోవలను శ్రీకృష్ణ జన్మస్థానానికి. ఇది నీ డైలాగు. ఏంటి నీ డైలాగు? స్వామివారి సన్నిధిలో ఘోర పాపాలు చేసి తిని కావున పోవలను శ్రీకృష్ణ జన్మస్థానానికి. ఈ డైలాగ్ చెప్తే బాగుంటుంది. నువ్వు ఏదో నువ్వు పెద్ద గొప్ప పండితుడు అయినట్టు నువ్వు మాకు సెంటెన్స్లు డైలాగులు నువ్వు వినిపిస్తావా? ఇక నుంచి ఈ డైలాగ్ చెప్పు, నేను చెప్పిన డైలాగు. నువ్వు లెక్క పెట్టాల్సింది నదిలో ముసళ్ళని కాదు,